ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000. ఈ కౌలు రైతులకు ఇస్తామంటున్నారు, కూలీలకు 12,000 ఇస్తామంటున్నారు, వీళ్ళకి 15,000 ఇస్తామంటున్నారు. అసలు ఈ ఇందిరమ్మ రైతు భరోసా జరిగిందా? మీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎందుకు కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామనే హామీ ఇవ్వలేకపోయారు? అంటే పక్షపాతం చూపించారని అనుకోవచ్చా కేసీఆర్ గారు ఈ విషయంలో? రేవంత్ రెడ్డి కౌలులకు కూడా న్యాయం చేశారని అనుకోవచ్చా? అది మీరే చెప్పాలి. భారతదేశాన్ని స్వాతంత్రం పేరు మీద ఇన్ని రోజులు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ, అక్కడక్కడ మధ్యన వేరే పార్టీ, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఎక్కడ కూడా రైతు నుంచి ట్యాక్స్ లేచి గుంజడమే తప్ప రైతుకు ఎక్కడనన్నా ఇచ్చిన పాపం రావాలి. ఏడనన్నా సబ్సిడీల పేరు మీద ఏదన్నా ఇస్తే అది మధ్యన కాంగ్రెస్ పార్టీకి ఉన్న దళారీలు ఎవరైతే ఉన్నారో లైసెన్సుడు దళారీలు వాళ్ళు దాని మీదనే ఉంటారు. దాన్నే చేసి వాళ్ళ ఇళ్ళలో పోయింది తప్ప ఎక్కడ కూడా రైతుకు పెట్టుబడి కొరకని కానీ ఏదైతే నగదు రూపంగా సాయం చేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం తెలంగాణ లోపల కేసీఆర్ గారిని ఎవరిని అడిగింది కాదు, ఎన్నికల్లో మాట ఇచ్చింది కాదు, ఎవరన్నా ప్రజలు అడిగింది కాదు, మేము వచ్చినా మాకు భరోసా ఇవ్వాలి అని చెప్పి అడిగింది కాదు. పైసలు ఇస్తామని అడిగితే మేము ఆ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా, కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయినాం. పైసలు ఇవ్వడం అనేది ఇదంతా ఎట్లయితే ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు చూడలేము. ఇదే సక్సెస్ అవుతుంది. దీనివల్లనే రైతులు రేపు పొద్దున ఏదైతే వ్యవసాయం సీజన్ రాగానే, అంటే ఇప్పుడు పునాస కానీ రబ్బీ కానీ 2 పంటల్లో ఇది ఉంటే తొలకరి వర్షాలు పడుతున్నప్పుడు రైతు ఏం చేయాలి అంటే ఎక్కడనన్నా ఆయన కమిషన్ ఏజెంట్లు సేట్లు వాళ్ళ దగ్గర ఉంటే, లేకుంటే ఊర్లో వడ్డీ వ్యాపారస్తులు ఉంటే, లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళిన వడ్డీ వ్యాపారస్తులు వచ్చి ఊర్లు ఇచ్చేటోళ్ళు ఉంటే బ్యాంకుల చుట్టూ వీటి చుట్టూ కాళ్ళగా తిరుగుతున్నారు. ఇక్కడ సీజన్ కూడా అయిపోతుంది, డబ్బులు వస్తే ఫర్టిలైజర్ తెస్తాం, విత్తనాలు తెస్తాం, ఏతామని చెప్పి అట్లా తిరిగే దాన్ని గమనించిన కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టింది ఎవరమ్మా? ఫస్ట్ మేమే కదా, కేసీఆర్ గారే కదా. మరి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రిప్రజెంట్ చేస్తున్న 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడాన్ని ఏ రైతుకన్నా ఒకసారి ఒక 10 రూపాయలకు మాకు తెచ్చిందా? వాళ్ళకు సబ్సిడీల పేరు మీద వాళ్ళను దండుకున్నారు. వాళ్ళతోని కమిషన్ల పేరు మీద, ట్యాక్సీల పేరు మీద, ఆ పన్ను ఈ పన్ను, భూమికి శిస్తుండేమా? భూమి ఉంటే భూమికి పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టలేని పరిస్థితి ఉంటే పట్వారీలు వచ్చేసేసి, రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చేసేసి వాళ్ళ దర్వాజాలు వీక్కపోతుండ్రు, ఇంట్లో ఉన్న గిద్దలని తీసుకుపోతారు ఏమైనా పండించిన పంటలు ఉంటే. ఆ విధమైన పరిస్థితి ఉండే పంట లేకపోతే ఆ పన్ను గిట్ట కట్టకపోతే ఆ భూమిని వాపస్ తీసుకుంటున్నారు, అర్రాజు చేస్తున్నారు. అట్లాంటి కాడికి వెళ్ళి రైతు ఏదైతే అన్నం పెడుతున్న రైతున్నాడో, మన దేశానికి వెన్నెముక లాంటి రైతున్నాడో, భారతదేశమే రైతాంగ దేశం. అందులో తెలంగాణలో కంప్లీట్గా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు రైతు పోయి ఒక దగ్గర 5%, 2%, 3%, 4% వడ్డీ వ్యాపారస్తుని దగ్గర ఆయన కష్టాన్ని, ఆయన బీపుని తీసుకుపోయి కుదివేయొద్దని, అంటే అక్కడ పోయి ఆయన దగ్గర తలంచుద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆయనకే పెట్టుబడి కింద ఈ యొక్క రైతు బంధు అనే పేరు మీద ప్రవేశపెడితే వీళ్ళన్నది ఏంటి? రైతు బంధు అనేది 100 ఎకరాలను పోతున్నది, 70 ఎకరాలను పోతున్నది, 100 ఎకరాలలో పోతున్నది అని చెప్పి ప్రజలను మొత్తం రెచ్చగొట్టి మేము ఇందిరమ్మ రైతు భరోసా అని పెట్టి మేము అందరికీ ఒక సిస్టమేటిక్గా మేము ఇస్తాము అని చెప్పారు. మరి ఏమి ఇచ్చింది ఇవాళ? ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? 1 ఎకరానికి, మన ఇంకో అయినాక ఇంకో ఎకరకు. ఇంతవరకు ఇస్తున్నదే లేదు కదా. రైతు భరోసా అనేది ఇందిరమ్మ లేదు, రైతు భరోసా లేదు, అది మొత్తం పోయి. అట్లా అది ఉండగా కూడా కౌలు రైతు అంటున్నాడు. కౌలు రైతు అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? మేము కౌలు రైతు ఎక్కడికి చేస్తాం?
కౌలు వేసుకున్నప్పుడు కౌలు రైతు అని నేను కౌలుకి ఇస్తున్నా 4 ఎకరాలని ఆయన రాసిచ్చే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యవసాయదారుడు లేదు. మరి కౌలు రైతుని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? మరి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే మేము ఎట్లన్నా చేస్తాము అన్నాడు. మరి ఎలా కౌలు రైతు పేరు లేదు కదా, ఉన్న రైతుకే మేడం, ఉన్న రైతుకే ఇయ్యలే. కౌలు రైతుకి ఎక్కడ ఇచ్చింది? ఇంకా కౌలు రైతును ఐడెంటిఫై చేయలే, వాళ్ళకి ఇచ్చిన పాపంలో వాళ్ళే. వ్యవసాయ కూలీలు అన్నారు, కూలీలకు కూడా ఇస్తామన్నారు. ఏడిస్తున్నారు కూలీనా? ఇదే నాకు అర్థం కాలేదు, ఈ వ్యవసాయ కూలీలు ఏంటి సార్? అదే ఈడ జరుగుతుంది ఏంటి అంటే దాన్ని డెఫినేషన్ కూడా తెలియను. అంటే ఇంకా ఘోరం ఏంటంటే వ్యవసాయం అనేది వంశపారంపర్యంగా ఎవరో తాతలు చేశాను కాబట్టి నేను రైతు బిడ్డను అంటున్నాను. అరే నీకు ఎద్దు తెలియదు, యాట తెలియదు, వ్యవసాయం తెలియదు. ఎడ్లను కూడా 2 ఎడ్లను మనం కడితే 4 ఎడ్లను మనం కడితే 2 ఎడ్లను మనం కట్టినప్పుడు దాపల ఒలపల అని ఉంటారు. ఒక ఎద్దు మీద అంత భారం ఎక్కువ పడుతుంది, అది మంచిగా నడవాల్సి వస్తుంది. ఇది కూడా తెలియని పరిస్థితి లోపల. అంటే ఆయనను పట్టుమని 2 ఎడ్లను కట్టించేసి ఒక అరక కట్టించేసి చెట్లకు తోలిస్తే కూడా ఆయన ఒక దగ్గర దున్నలేని పరిస్థితి లోపల నేను రైతు బిడ్డను అని చెప్పుకొని నాకు అన్ని తెలుసు, రైతు కూలీలు తెలుసు, కౌలు రైతులు తెలుసు, లేకుంటే రైతుల కష్టాలు తెలుసు అన్నాడు. రైతులకు కరెంట్ ఇవ్వలేకపోతే, రైతులకు విత్తనాలు సప్లై చేయలేకపోతే, ఈరోజు యూరియా ఫర్టిలైజర్ సప్లై చేయలేకపోతున్నాం. అందులో రైతు పెట్టుబడి కింద ఇస్తున్న రైతు బంధును దాని పేరు మార్చి దాన్ని ఖరాబ్ చేసేసి ఇవాళ కౌలు రైతులను ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. రైతు కూలీ అంటే దాని డెఫినేషనే తెలియలేని పరిస్థితి లోపల ఎవరు కూలీ, ఎవరు చేస్తున్నారు, ఎవరు జరగాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా దాన్ని ఐడెంటిఫై చేయకపోతే అటు అంతా కూడా వ్యవసాయాన్ని కుప్పకూలబెట్టారు. వ్యవసాయం అంటేనే మళ్ళా ఎవరు పిల్లనీయలేని పరిస్థితి లోపల వ్యవసాయదారుడు అంటే అసలు అగౌరవపడితేనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది గది. సార్ మీరు ఇంత చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి అది చేయలేదు ఇలా అంటే, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తుంటారు? ఇప్పుడు ఇక్కడ క్లియర్ కావాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు పర్సనల్ పగగా, రేవంత్ రెడ్డి చెయ్యని మాత్రమే చేయలేదన్న మేము ఏదైతే అంటున్నామో మేము కట్టుబడి ఉంటాం చర్చకు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు ఎంతమందికి ఇచ్చింది? రైతు బంధు పెట్టిందే మేమమ్మా, రైతు బంధు పెట్టిందే కేసీఆర్. అయితే రైతు బంధు మొత్తం ఈ 9 సంవత్సరాలు ప్రారంభించినప్పటి నుండి తీసుకుంటే కూడా రైతులకు మొత్తం కూడా 70 లక్షల మందికి, రైతులకు 70 లక్షల మందికి 73,000 కోట్లు పెట్టి రైతు బంధు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. దాంతో పాటు ఏమంటున్నామంటే కేసీఆర్ గారు ఇట్లా రైతు బంధు ఇవ్వడం అంటే ఒక రోజు నెలకు 1 ఎకరా, వాళ్ళు అడిగితే 1 ఎకరా, ఇప్పుడు ఇట్లా కాదు. పడ్డాయి అంటే చిన్న నుంచి మొదలుకుంటే పెద్ద రైతు ఎంతమన్నా రైతు ఉండాలి, ఎన్ని ఎకరాలన్నా ఉండాలి. ఆయన అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని దండుగన్న పరిస్థితికి వెళ్ళి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయం అనేది పరిపక్వతతో ఉంటేనే, పరిపృష్టిగా రైతు పంటలు పండిస్తేనే ప్రతి ఒక్కరూ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పని కలుగుతారు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్నం దొరుకుతుంది. అట్లాంటి ఉద్దేశంతోనే వాళ్ళు కరెక్ట్ ఉంటేనే, అంటే రైతు బంధు రావాలంటే కూడా ఆయన భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాను. అంటే పాస్బుక్లలో కరెక్ట్ ఉందా, ఆన్లైన్ కరెక్ట్ ఉందా, లేకుంటే నేను పంట పండిస్తున్నా. చిన్న సన్నకారు రైతుల నుంచి కూడా మొత్తం భూమి ఉన్న తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అది తప్పన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? మరి ఎవరికి ఇస్తున్నాడు రైతు బంధు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇవ్వడు. మొన్న 1 ఎకరకు అన్నాడు. కేసీఆర్ గారు మొన్న సభ పెడితే, కరీంనగర్లో పెడితే దాన్ని తీసుకొని ఇంకొక ఎకరకు వేసాడు. మళ్ళీ అయిపోయింది. ఇస్తున్న పరిస్థితే లేదు. పేరు మార్చిండు, పేరు మార్చుకొని నీ పేరు నువ్వు పెట్టుకున్నావు కదా, ఇందిరమ్మ రైతు భరోసా. మరి ఇందిరమ్మను కూడా ఎందుకు ఇన్సాల్వ్ చేస్తున్నావు? మరి చెయ్యి, ఇవ్వలేకపోతున్నావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.